యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత తగ్గిపోయింది. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలలో, ఎన్ని కష్టాలు నన్ను కృంగించే బాధలలో, ఎన్ని నష్టాలు మిల్లినా ప్రియ ప్రభువే డౌన్ అయిపోతుంది, ఎన్ని మిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, నిల్వలు యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెలా. మనుమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించినా, మనోమాన్యాలు యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభు
ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియా ప్రభువే నా పరిహారి, నా జీవిత నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత సౌండ్ విడిపోతప్పుడు ఇక్కడ లేదు, అక్కడే ఉంది. యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియా ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. మనములో రేయింపగలు వేచియుందును, యేసు రాజాని భవనంలో రేయింపగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును. అందరికీ స్వరాలు ఉన్నాయి కదా, స్వరమెత్తి పాడండి దయచేసి. నా చింతలు మరచెదను రాజాని భవనములో, రేయింపగలు వేచియుందును, యేసు రాజాని భవనములో కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా బలమా. స్వరమెత్తి అందరూ కలిసి పాడదాం. గ్లోరీ. నా దుర్గమా ఆరాధనా నీకే, అందరూ ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు. హల్లెలూయా. యేసు రాజాని రేయింపగలు వేచియుందును, అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే,
గ్లోరీ హల్లెలూయా. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్ధేను, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో వెయ్యి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో వేయుమవరు వేచి ఉందును. పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా స్తుతించు, ఆరాధన నీకే. ఆమేన్. పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా వసేను, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన పాడాలందరూ. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో వెయ్యి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో వెయ్యి పగలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 10
13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసగించుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మన వినికిటిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రియమైన యేసు, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించాం, మిమ్మల్ని ఆరాధించాం. ప్రభువా, ఈ రాత్రి చదవబడిన వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఏదైతే మాకు మీరు ముందుగా చెప్పారో జాగ్రత్తగా ఉండమని చెప్పారు, మేము మరి దేని విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం ఈ దినాన? జాగ్రత్త అనేది మాకు కనబడుతుందా? మమ్మల్ని మేము పరీక్షించుకునే వారిగా చేయి. చర్చికి రావడం, పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, ఆరాధించడం, ఏదో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ ముఖ్యమే, పరిచర్యలో ఒక భాగం అది. కానీ నీ మాట వినటం శ్రేష్టం. నీ మాట విననివాడు నీకు దగ్గరగా ఎలా రాగలడు? నీ మాట విననివాడు నిన్ను ఎలా వెంబడించగలడు? నీ మాట విననివాడు నీకెలా లోబడగలడు? ఈ రాత్రి గ్రహించి వారిగా చేయండి, దర్శించండి, బలపరచండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. దయచేసి కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చుందాం. ఇంకా ముందు జరిగి కూర్చోండి. లైన్లోకి రండి, రావాలి లైన్లోకి. మీకు ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ తెచ్చుకోవడం ఇంటికాడ నుంచి. పైకి ఏం చూడక్కర్లేదు, ఇలాగా ఉన్న ఫ్యాన్లు కూడా కట్టించేస్తాను మాట వినకపోతే. ఏమా నువ్వు అక్కడ పర్మనెంటా? వాళ్ళు పక్క నుంచి చెప్తారు, రా ముందుకు జరుగు. మీ వాళ్ళు మరి మీ పక్కనే కూర్చోవాలి. పరలోకంలో అది ఏముండదు, అక్కడ జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న భాగంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ భాగంలో అన్ని దేవునికి విరోధమైన కార్యాలు. ఈ చదువుకున్నటువంటి భాగంలో దేవునికి ఇష్టమైన కార్యాలు ఏం కనిపించట్లేదు. అందరూ ఇక్కడే ఉన్నారా? అదే చర్చిలో ఉన్నప్పుడు చాలా భయంగా ఉండాలి. ప్రవక్త జీవితంలో, ప్రవక్త సువార్త పర్యటనలో ఒక సంఘటన జరిగింది చెప్తున్నాను. ఏమా మేము కూడా ఖాళీ అయిపోతాం, ఆ తర్వాత నవ్వుకుందాం. చర్చ్ అంటే చాలా మందికి భయం ఉండదు. బయట మనం
భయభక్తులు లేని స్థలాలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ నీ ఇష్టం, నువ్వు ఎలాగున్నా నేను అడిగేవారు ఉండరు, మందలించే వాళ్ళు ఉండరు, హెచ్చరించే వాళ్ళు ఉండరు, గద్దించే వాళ్ళు ఉండరు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ఉండరు. కానీ దేవుని ఆలయంలో గద్దింపు, బుద్ధి చెప్పుట, హెచ్చరించుట, బోధించుట ఇవన్నీ ఉంటాయి. ఒకరోజు దేవుని ప్రవక్త ఒక స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలంలో మంచిగా కూటం జరిగింది. చాలామంది వచ్చారు, వాక్యం విన్నారు. ప్రవక్త గారు కూటములో ఆఖరణ ఏముంటుందంటే ప్రార్థన ఉంటుంది. మనుషుల యొక్క అవసరతల కోసం ఆయన ప్రార్థన చేయడం ప్రతి కూటంలో కూడా ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క పరిచర్య. యేసుక్రీస్తు కూడా భూమి మీద పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన అద్భుతములు చేయడం ద్వారా సువార్తను ప్రకటించాడు. ఎందుకంటే మనిషికి దేవుని సహాయం చాలా అవసరం. కనుక ప్రవక్త కూడా కుటుంబంలో వాక్యం చెప్పడం, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడం చేస్తుంటే ఎవరెవరికి ఏమి కావాలో, ఏం అవసరమో, స్వస్థత అవసరమా, ఆరోగ్యం అవసరమా, ఏది అవసరమని చెప్పి లైన్లో ఉండమన్నాడు. ఈ కాలంలో చూడండి, నిజానికి అబద్ధం అనేది ఉంటుంది, వెలుక్కు చీకటి అనేది ఉంటుంది, అవునంటారా? సత్యానికి అసత్యం అనేది ఉంటుంది, ప్రతి దానికి వ్యతిరేకం అనేది ఉంటుంది. మన కాలంలోనే కాదు, ప్రవక్త గారి కాలంలో కూడా ఉంది అది. ఒక పాస్టర్ గారు, ప్రవక్త గారు ఏం చెప్తాడు, దేనికోసం చెప్తాడు, ఆయన చెప్పేది బైబిల్లో ఉందా లేదా అని చెప్పి ఆ వరుసలో నిలబడ్డాడు. తనకి కూడా ఏదో ప్రార్థన అవసరం కోసం. చాలా మంది వాక్యం వింటారు కానీ అది బైబిల్లో ఉందా? నేనంటాను, బైబిల్లో ఉన్నది చేయడానికే నీకు దమ్ము లేదు, బైబిల్లో ఉన్నది చేయడానికే నీకు శక్తి లేదు, బైబిల్లో ఉన్నది చేయడానికే నీ బుద్ధి మారలేదు. దేవునికి స్తోత్రం. నీ చేతిలో ఉన్న బైబిలే నువ్వు మొయ్యలేకపోతున్నావు. ఇక దేవుడు చెప్పిన కార్యాలని ఒక బైబిల్గా తయారు చేస్తే మొయ్యగలవా? నీ చేతిలో ఉన్న బైబిలే మొయ్యలేకపోతున్నావు. బైబిల్కే శ్రద్ధ లేదు. ఒకవేళ ఆకాశం కాగితమైన, నదులన్నీ సిరాయిన, భూమి మీద మొలిసిన చెట్లన్నీ కలములైనా చాలవన్నాడు. దేవుని కార్యాలు ఇంకా మిగిలిపోతాయట. అయితే ప్రియులరా, దేవుని చేత పంపబడిన వారు దేవుడు చెప్పమన్నది చెప్తారు. ఇంక అందులో మనకు ప్రత్యేకత అనేది ఏమి ఉండదు, సొంత సెల్ఫ్ అనేది ఏమి ఉండదు. దేవుడు ఎందుకు పంపాడు, ఏం చెప్పమని పంపాడు, దాన్ని చెప్పడానికే దేవుడు ఎన్నుకున్న వారు వస్తారు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ప్రార్థన వరుసలో ఒక క్రీస్తు సంఘం పాస్టర్ గారు వచ్చాడు. అందరూ అంటే ఇప్పుడు బాధ ఉన్నవాడు బాధ చెప్పుకుంటాడు, సమస్య ఉన్నవాడు సమస్య చెప్పుకుంటాడు. ఇతను ఏం చేస్తున్నాడు, నా ముందోడు ఏం చెప్పాడు, నా వెనకాలోడు ఏం చెప్పబోతున్నాడు అని మాట్లాడుకుని వచ్చాడు. ఎందుకంటే ప్రవక్త దేవుని స్థానంలో ఉన్నప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. నీకు ఆ సమస్య ఉందా లేదా, ఆ ప్రాబ్లం ఉందా లేదా, అది నీకు అవసరమా కాదా అని దేవుడే ఆయనతో మాట్లాడతాడు. ఆయన ఏం చేశాడంటే, లేనిపోయినటువంటి బలహీనత నాకు ఉందని చెప్పాడు.
నేను దేనికోసం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. అందరూ వచ్చారు, అందరూ చెప్పుకున్నారు, ఆయన ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయారు. ఈయన వచ్చిన టయానికి అడిగాడు, ఏంటి నీకు, నీ సమస్య ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే, నాకు టీబీ ఉందని అడిగాడు. ఏమన్నాడు? అది చిన్న వ్యాధి ఏం కాదు. టీబీ అంటే చాలా ఘోరమైంది. టీబీ ఒకవేళ వస్తే దానికి కోర్సు ఉంటుంది, 6 నెలల కోర్సు ఉంటుంది. ఈ 6 నెలల కోర్సు కూడా చాలా పవర్ అయినటువంటి మెడిసిన్ రాస్తారు, చాలా పవరు. ఆ పవర్ అయినటువంటి మెడిసిన్ మనం తీసుకోవాలంటే మనలో 2 అంతల శక్తి ఉండాలి, అంతేనా, సపోర్ట్ చేయడానికి. కాబట్టి నాకు టీబీ ఉందన్నాడు. ప్రవక్త అన్నాడు, అసలు నీకు రోగమే లేదు, నువ్వు ఆలోచించుకో అన్నాడు. ఏమన్నాడు? నీకు రోగమే లేదు, ఆలోచించుకో అన్నాడు. అబ్బాబే, నాకు రోగం ఉంది, నాకు టీబీ ఉందంటే, ఒకవేళ నీకు లేదు, నువ్వు టీబీని కోరుకున్నట్టయితే నీకు టీబీ కలుగునుగాక అన్నాడు. బాగుందా? సరిపోయిందా? ఈ మాట ఎందుకు చెప్పానంటే, చర్చకు వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుల్పీట నుండి సేవకుడు ఏది మాట్లాడితే అది మీ మీదకి వస్తుంది. మంచే కోరుకోవాలి, క్షేమాన్నే కోరుకోవాలి, ఆరోగ్యాన్నే కోరుకోవాలి, ఆశీర్వాదాన్నే కోరుకోవాలి. బజార్లో ఉన్నట్టుగా మనం ఉండకూడదు, ఎక్కడో ఉన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం గడగడలాడాలి, దేవుని సన్నిధిలో మనం భయపడాలి, దేవుని మాట వినాలి. నేను 5 గంటలకు రమ్మని చెప్పాను. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఎందుకు 5 గంటలకు రమ్మన్నాను? మాట వినకపోతే ఎందుకు ఇక్కడ నువ్వు? మాట వినకపోతే నువ్వు ఎవరి కోసం భక్తి చేస్తున్నావు? ఏమండి, మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని మార్గం అనే వర్తమానంలో ఏం చెప్తున్నాడో తెలుసా? చదువుతున్నాను 11వ పేరాలో. ఇప్పుడు మీరు గమనించగోరుతున్నాను, తమకు మార్గాన్ని తయారు చేసుకొనుటకు తానే సంసిగ్ధపడతారు. తమకు మార్గాన్ని తయారు చేసుకోవడానికి. మీకు తెలుసా, మీరు తయారు చేసుకునే మార్గంలో దేవుడు రాడని? నీ మార్గంలో దేవుడు వచ్చేస్తే దేవునికి విలువేముంటుంది? నీ మార్గంలో దేవుడు వచ్చేస్తే దేవుడు ఎలాగవుతాడు? మన మార్గంలోకి దేవుడు రాడు, ఆయన మార్గంలోకే మనము రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఆ మార్గంలోనే మనం ఉండాలి, ఆ మార్గంలోనే నడవాలి. ఆ మార్గంలో మనకు ఏ విధమైనటువంటి క్రమాన్ని ఇచ్చాడో క్రమాన్ని మనం చేయాలి. ఆయన మార్గంలోనికి వచ్చి నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వీల్లేదు. ఆయన మార్గంలోకి వచ్చి నేను నీకు నచ్చినట్టుగా చేస్తానంటే కుదరదు. అందుకే ఇక్కడ అంటాడు, ఈ ఉదయం కయ్యను తన మార్గాన్ని గురించి, కయ్యను తనకు మార్గాన్ని తయారు చేసుకున్నాడంట. నువ్వు తయారు చేసుకునే మార్గంలో అన్ని రకాలు ఉంటాయి. అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అన్యాయం ఉంటుంది, పాపం ఉంటుంది, తప్పులు ఉన్నాయి, లోకములో ఉన్న చెత్తంతా ఉంటుంది. కానీ దేవుని మార్గంలో ఉండదు. దేవుని మార్గము లోనికి నువ్వు వస్తే ఆ మార్గములో నిన్ను చెక్కేస్తా ఉంటాడు ఆయన. దేవుని మార్గంలోకి వస్తే నిన్ను సరి చేస్తా ఉంటాడు ఆయన. నీ జీవితంలో ఏది అక్కర్లేదో, ఏది అనవసరంగా ఉందో అవన్నీ తీసేస్తాడు ఆయన మార్గంలో. ఇక మనకు లోకం అనే మార్గం ఉంది. దాని గురించి ఏం చెప్పాడు మత్తయి? అది విశాల మార్గం. ఎవరైనా పోవచ్చు, ఎంతమంది అయినా పోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు.
ఎలాగైనా బతకొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇరుకు మార్గములో అలా చేయడానికి కుదరదు. నువ్వు ఒప్పుకున్నా, ఒకవేళ పాస్టర్ ఒప్పుకున్నా, వాక్యం ఒప్పుకోదు. అక్కడ వాక్యానికి లోబడే నువ్వు దేవుని మార్గంలో నడాలి. వాక్యానికి లోబడే నీ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీ మార్గం స్వనీతితో కూడిన మార్గం. నీ మార్గంలోనికి దేవుడు రాడు. అలాగనుకుంటే కయ్యను మార్గంలోనికి దేవుడు వచ్చేయాలి. దేవునికి ఇష్టం లేని బలిపీఠం కట్టాడు. దేవుడు నచ్చని బలిపీఠం కట్టాడు. అదంతా కూడా విగ్రహారాధన. పోయిన వారంలో జరిగింది అదే. యేసయ్యకు మామిడాకులతో పని చెప్పాలి, పచ్చి ఎలక్కాయలతో పని, పచ్చి సీతాఫలకాయలతో పని. ఆ సరుకు అంతా ఏంటి? పచ్చిదే. కాబట్టి ఇప్పుడు కయ్యను కట్టిన బలిపీఠం ఏంటి? అదే. పళ్ళు, కాయలు, పువ్వులు, ఆకులు, జగన్నాళ్ళలో ఉన్న చెత్త అంతా. అవునా? దేవునికి విరోధమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకుని, నా మార్గంలోనికి రా ప్రభువా, నా బలిపీఠం దగ్గరికి రా, నన్ను దర్శించంటే దేవుడు ఎలా దర్శిస్తాడు? నేను అంటాను, వాక్యమును ఎరిగి తప్పిపోవడం అంటే అదే. వాక్యమును ఎరిగి మోసపోవడం అంటే అదే. దేవుని బిడ్డలారా, కాబట్టి కయ్యను తన కోసం ఒక మార్గాన్ని తయారు చేసుకున్నాడంట. మనం తెలుసుకుందాం. అతడు కొన్ని ఆపిల్, పియర్ పళ్ళు, కలియకాయలు, అదిగో దేనికి కట్టారు అన్నీ? పోయిన వారంలో వాళ్ళు దేనికి కట్టారు? సిగ్నల్ ఇస్తున్నాను కదా, అర్థమైందా? కట్టారా? ఆయనకి ఇష్టమా? ఆయన తింటాడా? చాలు అంటాడా? ఇలాగ అన్ని కట్టిన వాళ్ళు వెరీ గుడ్ అంటాడా? జాగ్రత్తగా గమనించాలి. పియర్ పళ్ళు, కలియకాయలు ఏంటో ఎలాగుంటాయో మనకే తెలుదు. వింటారా? ఈ ఎలాగుంటాయో కూడా మనకి తెలీదు. పీచు పండ్లు, అది గుమ్మడికాయలు, ఇంకా ఏవేవో వాళ్ళకి నచ్చిని, వాళ్ళ ఇష్టం. ఇది వాళ్ళు తయారు చేసుకున్న మార్గం. ఆ మార్గంలో దేవుడు లేడు. ఆ మార్గంలో సత్యము లేదు. ఆ మార్గము పాపక్షమాపణ కలిగించే మార్గము కాదు. ఆ మార్గంలో దేవుడు లేనప్పుడు ఇక దయ్యమే ఉంటుంది. ఇవన్నీ కూడా తీసుకొచ్చి బలిపీఠం పైన పెట్టి, గ్లోరీ హల్లెలూయా, ఇవన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి, నువ్వు మంచి పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, వాక్యం వినవచ్చు, దేవుని కార్యాలు చేయొచ్చు, దశమ భాగాలు అవ్వచ్చు, అర్పణలు ఇవ్వచ్చు, ఎన్ని ఇచ్చినా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసి నువ్వు రానాయనా నా బలిపీఠాన్ని చూడు, నా బలిపీఠం దగ్గరికి రా అంటే దేవుడేమి పిచ్చాడు కాదు. నీ సోది మాటలు వినటానికి దేవుడు పిచ్చాడు కాదు. ఆయన బలిపీఠాన్ని దర్శించాలంటే రక్తం ఉండాలి. బలిపీఠం మీద రక్త ప్రోక్షణ లేకుండా ఆయన రాడు. ఒకవేళ బలిపీఠంలో రక్తం ఉంటే నువ్వు రమ్మని అనక్కర్లేదు. గ్లోరీ, ఆయనే వచ్చేస్తాడు. ఒక పాపిని కలుసుకునే స్థలము రక్తము, ఒక వేషధారిని కలుసుకునే స్థలం రక్తం, ఒక అన్యాయస్తుని కలుసుకునే స్థలం
రక్తం. అందుకే కయ్యను హేబేలు రక్తాన్ని చిందించాడు. ప్రత్యక్షత బయలుపాటు. దేవుడు రావాలంటే ఆయన మార్గములోనికే మనము రావాలి. హల్లెలూయా. ఆయన మార్గములోకి వస్తేనే ఆ మార్గములో ఉన్న ప్రత్యక్షత నీకు అర్థమవుతుంది. నీకు ప్రత్యక్షత లేకుండా ఆయన మార్గములో నడిచిన ఒక తింగరోళ్ళ నడుస్తావు తప్ప నీకేది అర్థం కాదు. నిజంగా నీకు ప్రత్యక్షత ఉంటే ఆయన మార్గములో నువ్వు ఎలాగుండాలో నీకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా యేసు లేని మార్గములోనే నడుస్తున్నారు, వాక్యము లేని మార్గములోనే నడుస్తున్నారు, సత్యము లేని మార్గములోనే నడుస్తున్నారు, పరలోకం పోలేని మార్గములోనే నడుస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా వారి కొరకు తయారు చేసుకున్న మార్గం. ఇది దేవుని మార్గం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో దేవుడు ఉంటాడు. వింటున్నారా? దేవుడు కట్టించలేని ఇంటిలో మనం ఉండలేం. దేవుడు కట్టించిన ఇంటిలో మనం ఉండగలం. అది దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకేమన్నాడో చూద్దాం. బలిపీఠం పైన పెట్టి, ప్రభువా నీకు బలిపీఠమును కట్టాను. బుద్ధి మారలేదు, బ్రతుకు మారలేదు, జీవితం మారలేదు, నడవడిక మారలేదు, ఆచారాలు మారలేదు. నీ బ్రతుకులో ఏది మానేశావు? ఏది మారలేదు. ఏమంటున్నావు? నీకు బలిపీఠం కట్టాను అండి, నీకు ఒక ఆలయాన్ని కట్టాను, నేను మంచి సంఘ సభ్యుణ్ణి, నేను సూపరు, నేను వెరీ గుడ్డు గోంగూరలు పనిచేయవు ఇక్కడ. వింటున్నారా? నువ్వు మంచి విశ్వాసం అవ్వచ్చు, అది పనిచేయదు ఇక్కడ. ఆయన ఏం చెప్పాడో అది నువ్వు చేసావా లేదన్నది కావాలి. గుడి కట్టావు, అదో వ్యాపారం తెలుసా మీకు? అదో వ్యాపారం. ఇప్పుడు అన్యులు కూడా గుళ్ళు కట్టి దాని మీద పెత్తనాలు చేస్తున్నారు. దేవుడి కోసం కట్టినప్పుడు మరలా నువ్వు దాన్ని పట్టించుకోకూడదు, దాని మీద నువ్వు పెత్తనాలు చేయకూడదు. దేవునికి ఇచ్చేసిన తర్వాత దాన్ని మరలా నువ్వు అడగకూడదు. అడిగి చచ్చిపోయింది కెంపురత్నం. అర్థమైందా? 300 ఇచ్చింది దశం భాగం. నేను తిట్టానని ఎందుకు తిట్టాను? ఊరకనే తిట్టానా? పిచ్చోడే తిట్టానా? స్థిరం నేర్చుకొని చెప్పాను. నిష్టం వచ్చినట్టుగా నువ్వు లోకంలో తిరగొద్దు. అలా తిరిగితే రావద్దు. నేనన్న మాట నచ్చలేదు. నేను ఇచ్చిన కానుక నాకు ఇచ్చే అన్నది. ఆ 300 ఇచ్చేసి నేను చచ్చిపోలే సుమా. హలో, ఉన్నారు ఇక్కడ? ఆ 300 ఇచ్చేసి నేను బొమ్మ కోసం మీ దగ్గరికి రాలేదు సుమా. ఆ 300 నేను ఇచ్చేసి నేను చెడిపోలేదు సుమా. దేవునికి ఇచ్చిన దాన్ని నువ్వు వెనక్కి తీసుకోకు. వెనక్కి తీసుకొని జీవితాన్ని నష్టపోయింది. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అంటాడు, నేను బలిపీఠాన్ని కట్టాను, నేను ఆలయాన్ని కట్టాను, నేను మంచి సంఘ సభ్యుణ్ణి అని నువ్వు చెప్పొచ్చు. గమనిస్తున్నారా? ప్రతిదినము నేను ఆలయానికి వెళుతున్నాను, నేను ఇక్కడికి వచ్చి బలిపీఠమును కట్టాను, దానిపైన అర్పణను పెట్టుతున్నాను, ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేయబోతున్నాను. ఇదంతా సోది, ఇదంతా నీ సెల్ఫ్, ఇదంతా నీ లోపల దాచుకోలేనటువంటి పేరు ప్రఖ్యాతలు. ఈ ఫ్యాన్ నేను కొన్నాను, నువ్వు చెప్పుకుంటేనే కానీ దేవునిది వెళ్దా? దాని మీద పేరు రాస్తేనే కానీ దేవుడిది వెళ్దా? అర్థమైందా? ఇలాంటి కాకమ్మ కథలు దేవునికి అక్కర్లే. నేను అది చేశాను, నేను ఇది చేశాను అక్కర్లేదు. ప్రభువా
ఇప్పుడు నన్ను అంగీకరించు. అంటే ఇవన్నీ ఇచ్చేస్తే దేవుడు అంగీకరించాడనుకున్నారా? నువ్వు చేసి పనులన్నీ చేసేసి, నువ్వు పొరపాట్లు చేసేసి, నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా జీవించేసి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికి మాట్లాడి నీ సోదంతా చెప్పేసి, ప్రభువా నన్ను దేవుడు నువ్వు ఇచ్చే దానికోసం ఆశపడేవాడు కాదు. గుర్తు చేసుకోండి, నువ్వెంత ఇచ్చినా ఇంకా తక్కువే, నువ్వెన్ని చేసినా ఇంకా తక్కువే. ఇచ్చే దాంట్లో దేవుని మనసు ఉందేమో చూడు, నువ్వు చేసే దాంట్లో దేవుని మనసు ఉందేమో చూడు. ఏంటి నువ్వు అర్పించే కానుక, అందులో దేవుని మనసు ఉందేమో చూడు. నీ మనసుతోనే తెస్తున్నావు, నీ ఆలోచనతోనే తెస్తున్నావు. ఏంటి ఆటోకి 20 ఇస్తావు, గుడిలోకి వచ్చి 10 రూపాయలే వేస్తావు. నువ్వు ఇచ్చే దశమ భాగములో దేవుని మనసు ఉందేమో చూడు. నువ్వు యథార్థంగా చేస్తున్నావేమో చూడు. యథార్థవంతుడు ఎప్పుడూ యథార్థవంతుడే. వాడికి మనం చెప్పక్కర్లేదు, వాడిని గద్దెంచక్కర్లేదు, హెచ్చరించక్కర్లేదు. ఎందుకంటే వాడికి తెలుసు నేను తప్పు చేస్తున్నాను, లేకపోతే నేను కరెక్ట్గా ఉన్నానని. నన్ను అంగీకరించంటే ఎలాగ అంగీకరిస్తాడు? పళ్ళెట్టి బలిపీఠం కట్టావా, కాయలెట్టి బలిపీఠం కట్టావా, పువ్వులెట్టి బలిపీఠం కట్టావా, డెకరేషన్ చేసావా, ఈవెంట్ అంతా చేసేసి నన్ను అంగీకరించండి ఎలాగ అంగీకరిస్తాడు? అవి దేవునికి వద్దు, నువ్వు కావాలి దేవునికి. నీ బలిపీఠం సరిగా ఉందో లేదో చూసుకో. బలిపీఠానికి సంబంధించిన ఆజ్ఞలు సరిగా ఉన్నాయో లేదో చూసుకో. బలిపీఠానికి సంబంధించిన ఆ 7 సద్గుణాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకో. నన్ను అంగీకరించంటే ఆ మాటకు అర్థం ఉందా? తప్పు నీలో పెట్టుకుని, పొరపాటు నీలో పెట్టుకుని, బుద్ధిహీనత నీలో పెట్టుకుని, భయభక్తులు లేని జీవితం నీలో పెట్టుకుని నన్ను అంగీకరించని ఎలాగ అడుగుతున్నావు నువ్వు దేవుణ్ణి? ఇంకేమన్నాడు చూసారా? అయితే దేవుడు అతనిని తృణీకరించాడు. అతని పని అంతా వ్యర్థమైపోయింది, అతని కష్టం అంతా వ్యర్థమైపోయింది, అతని ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. హల్లెలూయా! అతడు దేవుని కొరకు చేశానని చెప్పుకున్న ప్రతిదీ కూడా వ్యర్థమైపోయింది. తృణీకరించాడు. ఆయన నువ్వు నాకు అక్కర్లే, నువ్వు నాకొద్దు, నువ్వేది నా కోసం చేయక్కర్లే, నీ అర్పణ వద్దు, నువ్వు వద్దు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకేమన్నాడు చూద్దాం. పాతదైన మత సంబంధమైన అదే ఆత్మ. చూసారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చారు కానీ ఐగుప్తు వారిలో నుంచి పోలేదు. లోకంలో నుంచి వచ్చారు చాలా మంది ఇక్కడ, ఇంకా వారిలో లోకం పోలేదు, ఆచారాలు పోలేదు, సిద్ధాంతాలు పోలేదు, ఆ చీకటి గుణ లక్షణాలు పోలేదు. పేరుకు మాత్రం నేను బయటకు వచ్చేసాను, పేరుకు మాత్రం నేను బయటకు వచ్చేసాను. సోదరుడా, ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావని గుర్తించుకో. మత సంబంధమైన అదే ఆత్మ ఈ దినాన సంఘములో నివసిస్తుంది. ఎవరు వాక్యానికి లోబడుతున్నారు చెప్పండి? ఎవరు వాక్యానికి లోబడుతున్నారు? వాక్యం ఏది నీలో? వాక్యం ఏది నీలో? చూసారా, వాక్యం ఏది నీలో? లోబడుతున్నావా? రేచెల్ని గుర్తు చేసుకో. ఈ రాత్రి బ్రతికుంటుండగా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది వాక్యానికి లోబడే జీవితం, వాక్యానికి లోబడాలి. ఈ కాలమే దేవుని కాలం, దేవునికి లోబడే కాలం ఇది. నువ్వు మనుషులకు భయపడొద్దు, ఎవరికో భయపడొద్దు. ఎన్నిసార్లు చెప్పినా మనుషులకే భయపడింది. కానీ నిన్నటి దిన అన్న అన్నీ తీసేసి గోతులో పెట్టారు. చాలా బాధ కలిగింది నాకు, ఏడ్చాను నిన్నటి దిన అన్న. అర్థం చేసుకున్నారా? దేవుని కోసం బ్రతికే దినం ఇదే. ఇక టైం లేదు, తర్వాత చూద్దాం, తర్వాత చక్క పెడదాం అనుకుంటున్నావా? రేపేమి జరుగును?
ప్రతిరోజు గుర్తించుకోండి, ప్రతిరోజు గమనించుకోండి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ సేవకుడు వచ్చినా దేవుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మత సంబంధమైన, విగ్రహారాధన సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైన విషయాల గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవునికి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత అంటున్నాడు, సాక్షాత్తు అదే ఎంతో భక్తిగా ఉండాలో అంత ఈజిప్టు యోధును గూర్చి ఓస్టెన్ టోట్కి తెలిసినంతగా దేవుని గురించి ఏమీ తెలియదు. ఇది సత్యమని నీకు తెలుసా? భక్తి సంబంధమైన, మత సంబంధమైన ఆత్మలు ఈ రెండు కలిసే ఉన్నాయి. ఈరోజు చర్చిలో ఈ రెండు కలిసే ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆత్మ, మత సంబంధమైన ఆత్మ కూడా చర్చిలోనే ఉన్నాయి. అందుకే గురుగులు, గోధుమలు కూడా ఒకచోటే ఉన్నాయి. అవునా? అవును. అందుకే శిష్యులు తొందరపడ్డారు. గురుగులు మాకు తెలుసు, గోధుమలు మాకు తెలుసు, ఆ గోధుమల మధ్య గురుగులు ఉండడానికి వీల్లేదు. ప్రభువా, నువ్వు సెలవిస్తే మేము వెళ్ళి గురుగులన్నిటినీ కూడా ఓడబెరికేస్తాం. దేవుడు అన్నాడు, వెళ్ళండి అబ్బాయి, వెళ్ళండి, త్వరగా వెళ్ళి త్వరగా చక్కబెట్టుకొచ్చేయండి అనలేదు. దేవునికి తెలుసు. ఉద్రేకములో, ఏమండి, ఉద్రేకములో, ఆవేశములో, కోపములో గురుగులతో పాటు గోధుమలను కూడా మీరు పాడు చేస్తారు. కాబట్టి మీ కోపమంతా గురుగుల పైనే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి తర్కములో, ఇలాంటి వివాదములో, ఇలాంటి పరిస్థితులలో గోధుమలు కూడా పాడైపోతాయి. వద్దు, ఆగండి. వేరు చేసే పని నా పని. నా టైం వస్తుంది, ఆ రోజు వస్తుంది, ఆ దినం వస్తుంది, ఆ గడి వస్తుంది, నేనే వేరు చేస్తాను. గోధుమలను వేరు చేస్తాను, గురుగులను వేరు చేయను. గోధుమలను వేరు చేస్తాను, కొట్లలో వేస్తాను, భద్రపరుస్తాను, దాస్తాను. గురుగులు అక్కడే ఉంటాయి. కట్టగట్టేస్తాను, నిప్పెట్టేస్తాను. ఇక మరలా విత్తనం అనేది లేకుండా కాల్చేస్తాను. దేవుని బిడ్డలారా, అతి త్వరలో దేవుడు భూమిని కాల్చబోతున్నాడు. అతి త్వరలో భూమి మీద ఉన్న భక్తిహీనులను కాల్చబోతున్నాడు. అతి త్వరలో ఈ మత సంబంధమైన పరిస్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇదే నీకు అనుకూలమైన సమయం, రక్షించబడే సమయం, దేవుని పరిపూర్ణంగా తెలుసుకునే సమయం, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంలోనికి వచ్చే సమయం. దేవుని బిడ్డలారా గమనించాలని కోరుతున్నాను. స్టాలిన్ అంత్యక్రీస్తుని అనుకోవద్దు, అబద్ధ ప్రవక్తని అనుకోవద్దు, దేవుని చేత పంపబడిన వాడని అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, దేవుని చేత పంపబడిన వారెవరో, దేవుని చేత పంపబడిన వారెవరో వారి క్రియలే తెలుస్తాయి. బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు వస్తున్నాను నేను అంశానికి. సాధ్యమైతే, ఏమైతే, అందరూ చెప్పండి, ఏమైతే, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని మోసము చేయుటకు భూమి మీదకి రెండు ఆత్మలు సమీపంగా ఉన్నాయి. ఉన్నారు అందరూ ఇక్కడ? భూమి మీద, ఏమండి, భూమి మీద సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించుటకు రెండు ఆత్మలు ఎంతో సమీపంగా ఉన్నాయి. ఒకటి దేవుని ఆత్మ, రెండు దయ్యపాత్మ. అందుకే మన ప్రవక్త చెప్పాడు, ఉంటే నీలో దేవుడైనా ఉండాలి, లేకపోతే రైట్.
ఎంతమందిలో దేవుడు ఉన్నాడు, ఎంతమందిలో దెయ్యం ఉందో చెప్పగలరా? నాలో దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు చెయ్యెత్తగలరా? ఆలోచించుకొని ఎత్తాలి. నేను ఎత్తమన్నా నేను ఎత్తొద్దు. నీకు ఆ ప్రత్యక్షత ఉంటే ఇలా ఎత్తుతావు చెయ్యి. అర్థమైందా? ఏదో పాస్ట్ గారు ఎత్తమన్నారు చెయ్యని ఎత్తేసావనుకో ఫెయిల్ అయిపోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది. ఇప్పుడు సమరయ స్త్రీ నీలో దేవుడు ఉన్నాడు అని చెయ్యెత్తమంటే మరి ఆమె యోగ్యురాలా? సమరయ స్త్రీ కరెక్ట్గా ఉందా చెప్పండి? మరి చెయ్యెత్తడానికి ఎలా యోగ్యురాలు? ఆమె చెయ్యెత్తాలి అంటే ఆమె పని అంతా మానేయాలి. ఆమె చెయ్యెత్తాలంటే ఆమె యోగ్యురాలుగా మారాలి. ఆమె చెయ్యెత్తాలంటే చేసిన పాపములన్నీ ఒప్పుకోవాలి. ఆమె చెయ్యెత్తాలంటే పశ్చాత్తాపపడాలి, జీవితాన్ని సమర్పించుకోవాలి, ఇక దేవుని కొరకే నిలబడాల. అందుకే మన మార్గం తప్పు, ఒప్పుకుందామా? మన ఆలోచనలు తప్పు, మన ఊహలు తప్పు, మన మాటలు తప్పు, మన మార్గాలు తప్పు. నీ మార్గంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మంగళవారం శుక్రవారం పాటిస్తావు. నేను దేవుని మార్గంలో ఉన్నాను కాబట్టి మంగళవారం శుక్రవారం నేను పట్టించుకోను. మంగళవారం ఆయన చేయలేదా? శుక్రవారం ఆయన చేయలేదా? దేవుని మార్గంలో ఉన్నవాడికి మంచి చెడ్డ లేదు, అంతా మంచే, అంతా మంచే, అన్నీ మంచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, రోజులో ఏముందండి? నీ బ్రతుకులో ఉంది. అవునా? రోజులో ఏముంది? నీ బుద్ధిలో ఉంది. రోజులో ఏముంది? నువ్వు చేసే కార్యాల్లో ఉంది. అవునా? ఒకసారి 2 సార్లు చెప్పాను అనుకుంటున్నాను, మళ్ళీ ఒక మాట చెప్తాను. శుక్రవారం అని చాలామంది తేలిగ్గా చూస్తారు. శుక్రవారం అంటే చాలామందికి ఇష్టం అవ్వదు. శుక్రవారం అంటే చాలామందికి నచ్చదు. ఓపెనింగ్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ, కార్యక్రమాలు కానీ, ఇక వాళ్ళ కుటుంబంలో జీవితంలో జరగవలసిన శుక్రవారం అన్నప్పటికీ అయ్యా డేట్ తప్పించేయండి, ఆ రోజు తప్పించేయండి, అదొద్దండి, ఆ శుక్రవారం కాదండి, ఇక తెల్లవారితే శనివారం అంటే సూపర్ అండి. దేవునికి స్తోత్రం. కోట్ల కోట్ల విలువైన సినిమాలు తీసి చూసుకోండి మీరు, కోట్ల కోట్ల రూపాయలు ఎట్టి సినిమాలు తీసి శుక్రవారమే రిలీజ్ చేస్తారు. వాడికి తెలిసిన బుద్ధి మనకే తెలియలేదు. శుక్రవారం అంటే సూర్యుడు కీడు కూడా తగలదంట. వాళ్ళకి దేవుడు తెలీదు, దేవుడు తెలీదు. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అలా చేస్తారు. కానీ ఈరోజు క్రైస్తవులు అయ్యుండి శుక్రవారం అంటారు, క్రైస్తవులు అయ్యుండి మంగళవారం అంటారు, క్రైస్తవ్యమై ఉండి సిద్ధాంతాలు చూస్తారు, లోకాన్ని చూస్తారు. క్రైస్తవుడు అని అనిపించుకోవడానికి నువ్వెన్ని మార్చుకోవాలో తెలుసా? చెయ్యి ఎత్తాలంటే కలేజా ఉండాల. చెయ్యి ఎత్తాలంటే చెప్పండి గుండె ధైర్యం ఉండాల. చెయ్యి ఎత్తాలంటే చేస్తేనే చెయ్యి ఎత్తాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము కూడా మోసగించడానికి సాతాను రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. చెప్తున్నాడు దేవుని ప్రవక్త, భూమి మీద 2 ఆత్మలు సమీపంగా ఉన్నాయి. సాతాను చూస్తుంది నువ్వు ఎక్కడ దొరుకుతావని. నిజమేనా? వాడు వంగి తొంగి చూస్తున్నాడు, ఎలాగైనా నిన్ను కైవాసం చేసుకోవాలని, ఎలాగైనా నిన్ను దారి తప్పించాలని, ఎలాగైనా
ఎలాగైనా దేవుని మార్గంలో నుండి ఎలాగైనా చర్చి మానిపించాలి, ఎలాగైనా గుడికి వెళ్లకుండా చేయాలి, ఎలాగైనా ప్రార్థన రాకుండా చేయాలి, ఎలాగైనా ప్రభురాత్రి భోజనం తినకుండా చేయాలి. తప్పించుకుంటే నువ్వు పాడైపోతావు తప్ప, తప్పించుకుంటే నీ పరిస్థితులు నీకు అంతు చిక్కకుండా పోతాయి తప్ప దీని ప్రభావం ఎవరి మీద పడదు. దేవుని బిడ్డలారా, అందుకే మనం చదువుకున్న వాక్యాన్ని, అందుకే మన వాక్యాన్ని చదువుకుంటున్నాం. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసగించుటకై మీ ముందు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రైస్తవులే కాదు ఇలాంటి సూచక్రియలు మహత్కార్యాలు చేయటం. అవునే, అర్థమైందా? అది అట్టుకోరు, అదేంటంటారు దాన్ని, డ్రిర్ ఉంటుంది కదా, చిన్న బుడబుక్కలోడి దగ్గర ఏముంటుంది ఏమా, వాయించేది గమనం, డమరం. ఇంకా నాకు సరిగా ఆయన పడలేదు. ఒకరు చెప్పండి, విడివిడిగా చెప్పండి. డమరం. ఏదో నా ముఖం, డప్పు, డమరకం. అది ఆ డమరకం తీసుకుని చూడండి, అడేదో చేసే ముందు దాన్ని 2-3 సార్లు డ్రన్ అనిపిస్తాడు కదా. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే చూడండి, ఇదిగో నేను రూపాయి నుంచి రూపాయి తీస్తున్నాను అంటాడు. అవునా? అది ఎప్పుడైనా మీరు చూసారా? కొన్నిసార్లు మా చిన్నప్పుడు అక్కడికి వెళ్తాడు, కట్టేస్తానని వాడు. ఆడు కట్టేస్తానంటే అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు, ఎవరో ఒకడు ఇలా రండి అనేవాడు. అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పావును వదిలేవాడు. అక్కడ చాలా చిత్రాలు చేసేవారు మా చిన్నప్పుడు. ఆడు, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆడు రూపాయి నుంచి రూపాయి తీస్తాడు. నిజంగానే రూపాయి నుంచి రూపాయి తీస్తాడు. ఆడు అలా తీయటం మొదలెడితే ఆడు అలాంటి నాటకాలు ఇవ్వాల్సిన అవసరం. తర్వాత ఏదో అది వదిలే, నీ కళ్ళ ముందు రూపాయితో రూపాయి తీసాడా లేదా? అలా తీయడం మొదలెడితే ఒక రోజుకి ఎన్ని తీసేస్తాడో, ఎన్ని కొనేస్తాడు. అర్థమైందా మీకు? ఏదో తర్వాత అన్నాను, వదిలేయండి, వాస్తవానికి చూద్దాం. అది కరెక్ట్ అయితే వాణ్ణి మించిన ఆస్తిపరుడే లేడు. కానీ ఒక సామెత ఉంది, అదొక విద్య. దేనికోసం విద్య? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అది పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. అలాంటి మార్గాలు ఏర్పాటు చేసుకుని అద్భుతాలు సూచక్రియలు చాలా మంది చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుప్రభు చెప్పాడు, భూమిని తలకిందులు చేయవారు ఎక్కడనో ఉన్నారు. వాళ్ళే దేవుని పిల్లలు. దేవుని పిల్లలే అద్భుతాలు చేయగలరు. దేవుని పిల్లలే గొప్ప గొప్ప కార్యాలు చేయగలరు. కాబట్టి మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి, వాక్యానికి లోబడండి, వాక్యం చెప్పినట్టే చేయండి. ఆకాశము భూమి గతించును, కానీ నా మాట అది. బండ మీద కట్టుకున్నవాడు పోయాడు, ఇసుక మీద కట్టుకున్నవాడు పోయాడు, బండ మీద కట్టినోడే ఉన్నాడు. బండ అనగా ప్రత్యక్షత, బండ అనగా దేవుని యొక్క జాగ్రత్తలు చెప్పేది. ఇదిగో ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.
ఇలాంటివి జరుగుతాయని, ఇలాంటి వాళ్ళు వస్తారని, ఇలాంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ముందే చెప్పాడు. మరి ముందే చెప్పినప్పుడు మనం వింటున్నామా? చెప్పండి. ఎవడే చెప్తుంది చేతనం. అక్కడికి వెళ్తే వాళ్ళతో కలిసిపోతాం, ఇక్కడికి వెళ్తే వీళ్ళతో కలిసిపోతాం, గుంపులోకి వెళ్తే గుంపులతో కలిసిపోతాం, ఊరికి వెళ్తే మన పాత సంఘం వాళ్ళతో కలిసిపోతాం. ఒకవేళ ఊరికి వెళ్ళినా ఆ పాత సంఘానికి వెళ్ళలేదనుకో, ఆ పాస్టర్ గారు చెప్పారనుకో, మగమాట చేయొద్దు. ఇక్కడ మగమాట చేయొద్దు. ఏమా చర్చికి రాలేదన్నారు అనుకో, ఈ కాలపు వర్తమానం కాదండి అది, ఈ కాలపు వాక్యం కాదండి అది, అది ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ అండి. మేము వినకూడదండి, మేము తినకూడదండి. తింటే మేము మీ పాపములో మేమేమైపోతాం? పాలివారం అయిపోతామండి. ఇలాంటివి చెప్పడం నేర్చుకోవాలి మనం. వెళ్ళిపోయి అక్కడ మనం అడ్జస్ట్ అయిపోకూడదు. ముందే చెప్పాడు ఆయన, జాగ్రత్తగా ఉండమని ముందే చెప్పాడు. విషభేదాలు, విషపు విత్తనాలు, విషపు బోధలు చెప్పి ఏం చేస్తారంటే ఏర్పాటులో ఉన్న వారి సహితము అది. ఇప్పుడు గోధుమలు మొలిచాయి, గురుగులు కూడా మొలిచాయి, మలవనకొచ్చు కదా. ఎందుకు వేరు చేయాలి? గోధుమలు పాడైపోతాయి, గురుగుల వల్ల గోధుమలు పాడైపోతాయి. గురుగులు గోధుమలలో ఉండడానికి వీల్లేదు. ఒక హృదయములో, ఒక ఆత్మలో ఒక విత్తనమే ఉండాలి. పొద్దున ఒక విత్తనం, మధ్యాహ్నం ఒక విత్తనం, సాయంకాలం ఒక విత్తనం ఉంటే ఆ హృదయంలో మొలిసిపోతే నువ్వేమైపోతావు? అందుకే నా ప్రియమైన సహోదరులారా, వాక్యం ఏం చెప్తుంది? సమాధానం అని చెప్తారు కానీ వాళ్ళ జీవితంలో సమాధానం ఉండదు, నమ్మరు, వినరు. కాబట్టి ముందే చెప్పాడు జాగ్రత్తగా ఉండండి. ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు జీవితాలు జీవించకూడదు. సేవకుని దగ్గర మీ బలహీనతలు దాయకూడదు. సేవకుని దగ్గర మీరు దాపరకం చేయకూడదు. ఒకవేళ నువ్వు దాస్తే దేవుడు దాస్తాడా? ఇక ఇలాంటి సేవకుల్ని పంపించి ఏం చేస్తాడు? బట్ట బయలు చేస్తాడు. సేవకుని దగ్గర నువ్వు దాపరకం ఏంటి? సేవకుని దగ్గర నువ్వు దాయవలసిన అవసరం ఏమొచ్చింది? సేవకుని దగ్గర దాస్తున్నావంటే నీలో యథార్థత లేదు కదా. సేవకుని దగ్గర దాస్తున్నావంటే సేవకుడు అంటే నీకు గౌరవం లేదు కదా. దేవుడు ముందే చెప్తున్నాడు, మోసగించుటకు దేవుడు 2 ఆత్మలు పంపించాడు. ఒకటి దేవుని ఆత్మ, రెండవది దయ్యపు ఆత్మ. ఏ ఆత్మను కలిగి నువ్వు నడుస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మను బట్టి నడిస్తే దేవుడు చూసుకుంటాడు. నువ్వు దయ్యపు ఆత్మతో నడిచావనుకో, దేవుడు ఎందుకు చూసుకుంటాడు? దయ్యపు ఆత్మతో నడిచినప్పుడు ఇక వాళ్ళ కోసం మనం ఏం చేయవలసిన అవసరం లేదు. అర్థం చేసుకోండి. కాబట్టి ఈ రాత్రి సాధ్యమైతే నిన్ను తప్పించడానికి, నిన్ను పాడు చేయడానికి, నిన్ను పడగొట్టడానికి, నిన్ను దారి తప్పించడానికి సాతాను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నువ్వెవరవో నువ్వు గుర్తించు, నువ్వేమై ఉన్నావో నువ్వు గుర్తించు. నువ్వు ద్రాక్షవల్లివా? నువ్వు కారు ద్రాక్షవా? ద్రాక్షవల్లివా? నువ్వు అబద్ధపు ద్రాక్షవల్లివా? ఎందుకంటే లోకంలోనికి అన్నీ వచ్చేసినాయండి, అన్నీ వచ్చేసినాయి. ఏదైతే ఒరిజినాలిటీ ఉందో డూప్లికేట్ కూడా వచ్చేసింది. ప్రతిదానికి కూడా వక్రీకరణ వచ్చేసింది. కాబట్టి దేవుని ఆత్మ పనిచేస్తుంది, దయ్యపు ఆత్మ పనిచేస్తుంది. నువ్వు ఎవరి కింద ఉన్నావు? ఏ ఆత్మను కలిగి ఉన్నావు? ఏ ఆత్మను బట్టి జీవిస్తున్నావు? ఏ ఆత్మను బట్టి నడుస్తున్నావు? నీ మార్గంలో నువ్వు నడిస్తే యేసుక్రీస్తు నీ మార్గంలోనికి రాడు. ఒక దారి బాగోకపోతే ఆ దారిలో మనం ప్రయాణం చేయగలమా? ఏమండి, చేయగలమా? ఒక మార్గం దేవుడు ఏర్పరిచింది కాకపోతే ఆ మార్గంలోకి దేవుడు రాగలడా?
అది దేవుడు ఏర్పరిచిన మార్గం అయితే ఆయన ఎప్పుడైనా రాగలడు, ఎలాగైనా రాగలడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడిస్తే మన సంగతి ఆయన చూసుకుంటాడు, మన జీవితాన్ని ఆయన చూసుకుంటాడు, మన బ్రతుకు దినాలు ఆయన చూసుకుంటాడు, మన ఆరోగ్యం ఆయన చూసుకుంటాడు, మన కలిమిలేములు ఆయన చూసుకుంటాడు, మన సర్వం ఆయన చూసుకుంటాడు, మన సమస్తం కూడా ఆయన చూసుకుంటాడు. నువ్వు దేవుని మార్గం కాక నీకు నచ్చిన మార్గంలో నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఆ మార్గంలోనికి దేవుడు రానే రాడు. ఫర్ ఎగ్జాంపుల్, కయ్యేను బలిపీఠం కట్టాడు. ఎన్ని పళ్ళు, ఎన్ని కాయలు, ఎంత డెకరేషన్ చేశాడు. వచ్చాడా దేవుడు? రమ్మని కోరాడు, రమ్మని పిలిచాడు. నన్ను అంగీకరించు ప్రభువా, ఇంత చేశాను, కష్టపడ్డాను. తృణీకరించాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ నీ జీవితం బాగోలేనప్పుడు నీ కానుకను తృణీకరించాడేమో దేవుడు. నీ జీవితం బాగోలేనప్పుడు నీ దశమ భాగాన్ని తృణీకరిస్తున్నాడేమో. ఒకవేళ నీ పరిస్థితులు బాగోలేనప్పుడు దేవుడు దేన్ని తృణీకరిస్తున్నాడో గుర్తు చేసుకు. ఈ రాత్రి తృణీకరిస్తే ఏమీ లేదు, అంగీకరిస్తే ఆయన ఉంటాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం చూ. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉంచు. రాజా 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 నా యేసు, ఓ నిన్ను నేను, నిన్ను నేను, ఓ నిన్ను నేను, నిన్ను నేను, ఓ రాజా రాజా నిన్ను నేను, ఓ రాజా రాజా. హల్లెలూయా. కాబట్టి నా మాట మీరు అర్థం చేసుకోండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము, అబద్ధాలు చెప్పడంలో తప్పేమి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసం చేయడం తప్పు పట్టలేము. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు మోసపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. సాధ్యమైతే, అర్థమైందండి? ఈ చివరి దినాల్లో ఇది మోసపోయే కాలం, మోసగించబడే కాలం. దుష్టుడు సాతానుడు సాతానుడిగా రాడు. యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, ఎదుగో యోహాను సువార్తలో, గొర్రె చర్మము ధరించుకుని వస్తాడు మిమ్మల్ని మోసం చేయడానికి. ప్రార్థన పరుడుగా వస్తాడు, వాక్యంతోనే వస్తాడు, సత్యముతోనే వస్తాడు, ఓ మహత్కార్యాలు సూచక్రియలు చేయడానికే వస్తాడు. జాగ్రత్తగా ఉండండి. నువ్వు మోసపోతే దేవునికి లాస్ ఏమీ లేదు. నువ్వు మోసపోతే దేవుడు చిన్నోడేమైపోడు. నువ్వు మోసపోతే దేవుని నామానికి మహిమ కలగడం మానదు. నువ్వు మోసపోతే నువ్వే పోతావు తప్ప దేవునికి ఏమీ లాసు కాదు. గుర్తుంచుకో. అందుకే జాగ్రత్తగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, దేవుని మాటకు లోబడండి, దేవుడు చెప్పినట్టే చేయండి. ఇది అక్షరాలుగా వాక్యం చెప్పినట్టుగా చేసే కాలం. ఇది నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండే కాలం కాదు, నీకు నచ్చినట్టుగా బ్రతికే కాలం కాదు. ఒత్తే రావడం మానేస్తే మానేయడం అది మానుకో. క్రమం నేర్చుకో, బుద్ధి తెచ్చుకో, భయము తెచ్చుకో, దేవునికి లోబడు. దేవుడు అంటే ఏంటో తెలుసుకో. మోసపోకుండా ఒకవేళ దేవుని ఏర్పాటులో ఉంటే సాతాను నిన్ను మోసగిస్తున్నాడేమో. చర్చికి రాకుండా, వాక్యం వినకుండా ఎన్ని చేసినా నీకు నష్టాలే కలిగిస్తున్నాడేమో, నీకు బాధలే కలిగిస్తున్నాడేమో, నీకు శ్రమలే కలిగిస్తున్నాడేమో. చూసుకో, ఆలోచన చేయి. అందుకే
ఈ రాత్రి నా మాట, ఏర్పరచబడిన వారిని సహితము సాతాను మోసగిస్తూ ఉంది. చూసారా, ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కూడా తప్పిపోయామంటారు. దేవుడు మాకేం చేశాడు అంటున్నారా? దేవుడు మాకేం చేశాడు? మాకు సాయిబాబే చేశాడు. దేవుడు మాకేం చేశాడు? మాకు వెంకన్న బాబే చేశాడు. అక్కడ భోజనాలకు వెళ్తాం, ఇక్కడ భోజనాలకు వెళ్తాం, ఆ గుడికి వెళ్తాం, ఈ గుడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. ఏర్పాట్లో ఉన్న వాళ్ళనే చూసారా దేవుడు తప్పించేస్తున్నాడు. ఏర్పాట్లో ఉన్న వారినే చూసారా సాతాను తప్పించేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు, ముసుకేసేస్తున్నాడు. దేవుడు మాకేం చేశాడు? దేవుడు మాకేం చేశాడు? ఈ మాటలు అనుకునేవాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. దేవుడు నీకేం చేశాడో వెనక్కి తిరిగి చూసుకో. నీ కుటుంబానికి ఏం చేశాడో, నీ బిడ్డల పట్ల ఏం చేశాడో చూసుకో. నా ప్రియమైన సోదరి సోదరుడా, జాగ్రత్త పడండి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. తప్పిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. పడిపోతున్న దినాల్లో ఉన్నాం. సాతాను ఏం చేస్తున్నాడు? ఏర్పరచబడిన వారి సహితం కూడా మోసగిస్తున్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, జాగ్రత్త, ఇలాంటివి జరుగుతాయని నేను ముందే మీకు చెప్పాను. కాబట్టి ఈ రాత్రి ప్రభురాత్రి సంస్కారం తీసుకుంటున్నావు. జాగ్రత్తలు ఉన్నాయా? భయం కలిగి ఉంటున్నావా? దేవునికి లోపడుతున్నావా? తగ్గించుకుంటున్నావా? సమర్పణ కలిగి ఉంటున్నావా? మారు మనసు పొందుతున్నావా? ఇంకా లోకస్తుల వల్ల జీవిస్తున్నావా? ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు ఐగుప్తు పోలేదు. అలాగే లోకంలోంచి వచ్చిన నీవు ఇంకా లోకం పోలేదు. ఇంకా వాటి కోసం వీటి కోసం నీ ఇష్టం వచ్చినట్టుగా సింగారించుకొని తయారై నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. భయపడి బ్రతుకు, భయపడి జీవించండి. చాలు. లోకంలో ఇంతవరకు నీకు నచ్చినట్టుగా జీవించావు. లోకంలో ఇంతవరకు నీకు నచ్చినట్టుగా బ్రతికావు. లోకంలో ఇంతవరకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు. కానీ ఇక నీ ముందు ఆ రోజులు లేవు. ఇక నీకు ఆ ముందు ఆ పర్మిషన్ లేదు. నీకు ఇక ముందు నువ్వు అలాగుండడానికి వీల్లేదు. అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసే చూపులు నువ్వు కనబడుతున్నావా? మారు మనసు పొందడానికి రెడీగా ఉన్నావా? మారు మనసు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మారు మనసు అంటే ఏంటో తెలిసిందా? నా ప్రియమైన సోదరుడా సోదరి, ఆలోచించే. నువ్వు మోసపోవడం దేవునికి ఇష్టం కాదు. సాధ్యమైతే చెప్పడం మాట, సాధ్యమైతే, తప్పిపోవడానికి పెద్ద కారణమేమీ కాదు. సాధ్యమైతే అపోస్తుల కార్యాలు 2:38 ప్రకారంగా బాప్తిసం తప్ప మరొక బాప్తిసం ఏముంది? మరొక బాప్తిసం ఏముంది? అపోస్తుల కార్యాలు 2:38 తప్ప ఇక మరొక బాప్తిసం ఏముంది? కానీ ఈనాడు పాస్టర్లు బోధిస్తున్నారు, మేకమ్మ కింద బాప్తిసం పొందాలంట. మోసే పొందాడంట. బైబిల్ చెప్పలేదు అలాగా. సాధ్యమైతే మోసపోతారు. మోసపోయిన వాడు విత్తనం కాదు. మోసపోయిన వాడు విత్తనం కాదు. మోసపోయిన వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. మోసపోయిన వాడు దేవుని రాజ్యంలో చేరలేడు. విత్తనమై ఉంటేనే వధువై ఉంటుంది. వధువుకే పరలోకం. మోసపోయేవాడికి పరలోకం లేదు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, గుర్తించుకోండి, జాగ్రత్తగా ఉండండి. చివరి దినాలు ఎవరు పడిదారు మాటలు నమ్మే రోజులు కావు. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని కలిగి ఉండండి. వాక్య ప్రత్యక్షతలో ఉండండి. దేవుడు చెప్పిందే చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. అందరూ లేచి నిలబడదాం. దేవుని వాక్యం చదువుకుందాం. అందరూ లేచి